హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్ రాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. 2025 కొత్త సంవత్సరం. మరి కర్కాటక రాశి వారికి సంవత్సరం మొత్తం కూడా బెటర్ రిజల్ట్స్ రావాలంటే వీళ్ళు త్రూఅవుట్ ఇయర్ చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరి రాశుల వాళ్ళకి మనం రెమెడీస్ చెప్తున్నాం, అందరూ బాగుండాలి ఈ 2025లో. కాకపోతే అన్ని రాశుల వారికి నేను చెప్పేది ఒకటే, ఇవాళ రేపు ఏంటంటే ఈ యూట్యూబ్లో అంతా ఏదో కోర్సెస్ తీసుకొచ్చారు, మేనిఫెస్టేషన్, అఫర్మేషన్ అని, ఈవెన్ మనీ ఫ్లో కావాలి అని చెప్పి అంటున్నారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్మ మనం ఏదైతే రాసి తీసుకొచ్చామో దాన్ని ఎవరు మార్చలేం. బట్ ఏంటంటే మెడిటేషన్, వాకింగ్, ఇప్పుడు చూడండి వాకింగ్ చేయమనేది ఏంటంటే నీ రాహుని, నీ కుజుడిని బలపరచుకోవటానికి. ఎందుకంటే ఇన్నర్ నెగిటివ్ ఎనర్జీ అనేది రాహు, అది బయటికి తీసేయాలి, అలసిపోవాలి. ఎప్పుడైతే నీకు కేతు నెగిటివ్ ఉన్నాడో మంచి ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేయి, ఒక 10 minutes 15 minutes ధ్యానం చేయటం వల్ల కేతు ఏంటంటే రిసీవింగ్ ఎనర్జీ. అలాగే మన మాట చాలా జాగ్రత్త. ఏదైనా సరే కానీ ఒక పదం వాడే ముందు కానీ, లేదనుకుంటే మీరు ఎవరి గురించి అన్నా కానీ డిస్కషన్ చేసే ముందు కానీ ఒకటే ఆలోచించండి, మీ రవి నీ గురువు నెగిటివ్లోకి వెళ్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠ ఇట్లా చేస్తున్నాడు, మణికంఠ అట్లా, మణికంఠ ఇది, వాడి గురించి నీకు ఎందుకు, నీ పనులు చేసుకురాదు, ఆయన ఏదో ఆయన చేసుకుంటున్నాడు. ఇది చాలామందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేది. అలాగే ఇంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయటము, దోస్తుల దగ్గర యూజ్ చేయటం, అది నేను చెప్తున్నాను కదా, నీ రవిని నువ్వే జడగొట్టుకుంటున్నావు, నీ గురువు నువ్వే జడగొట్టుకుంటున్నావు. నా జీవితంలో ఈ 13 సంవత్సరాలలో మా గురువుగారు చెప్పినప్పటి నుంచి అవి ఒకవేళ అవి వినపడుతున్నా సరే కానీ నేను వెళ్ళిపోతా, అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అక్కడ. ఎందుకంటే అది వినటం, ఇప్పుడు బ్రహ్మచర్య యూట్యూబ్లో బాగా వచ్చింది. బ్రహ్మచర్య అంటే ఏంటి, వీర్యాన్ని ఆపుకోవటం. బ్రహ్మచర్య కాదు, నీ కళ్ళతోటి చెడుని చూడకు, మనసులో చెడు ఆలోచన చేయకు, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడుది పీల్చకు కూడా. ఈ పంచేంద్రియాలు కంట్రోల్ పెట్టుకొని వీర్యాన్ని ఆపగలిగితే అది బ్రహ్మచర్య. ఏదో నేను సెక్షువల్గా ఏం చేయట్లేదు, నేను ఏది నా వీర్యాన్ని నేను కాపాడుకోకుండా అందరినీ సెక్షువల్గా చూసినా సరే కానీ అది కూడా పాపమే. అక్కడ కూడా ఏమవుతుంది, నీ రవి నెగిటివ్లోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా చిన్న వయసులోనే కళ్ళకు సంబంధించిన ఇష్యూస్ రావటము, అలాగే బ్లడ్ సెల్స్ ఇష్యూస్ రావటము, ఇవన్నీ కూడా ఇప్పుడు. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు చేతులు తిమ్మురు ఎక్కటము, ఈ యొక్క ఏమంటాం మన ఎక్కువసేపు కూర్చోలేకపోవటం, ఎక్కువసేపు ఒక్క దగ్గర ఉండలేకపోవటం, ఎందుకు, ఎవరి వల్ల జరుగుతుంది, కుజుడు నీకు నెగిటివ్ ఉన్నాడు, వాడు ఒక్క దగ్గర కూర్చోలేడు, చంచలంగా అటు ఇటు పోతుంటాడు. అలాగే చిన్న వయసులోనే హెయిర్ రాలిపోవటము, బాల్డ్ హెడ్ రావటము, సడన్గా కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ అవటం, నీ సాటర్న్ వెళ్ళిపోతున్నాడు. అర్థం చేసుకో, నీ పిల్లలు ఇప్పుడు ఎంత పెద్ద ఇండస్ట్రీస్ అయినా సరే కానీ మీరు చూడండి, వాళ్ళకి ఖచ్చితంగా బాల్డ్ హెడ్ ఉంటుంది. 80%, 20% ఉంటుంది, కానీ 80% వాళ్ళకి బాల్డ్ హెడ్ ఉంటుంది. ఎందుకంటే వర్కర్స్ని ఇబ్బంది పెడతారు కాబట్టి ఇవి బిహేవియర్ ప్యాటర్న్ అనేది అర్థం చేసుకోండి. ప్లానెటరీ సిచ్యువేషన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, ఆ గ్రహానికి సంబంధించిన ఫలితాన్ని నువ్వు పొందాలి అనుకుంటే ఆ గ్రహానికి సంబంధించిన బిహేవియర్ అంటే ప్రవర్తన నీలో తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఒక రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం తెలుసుకోబోయేది కర్కాటక రాశి. చాలా సెన్సిటివ్ ఉంటారు, చాలా ఇంటెలిజెంట్ కూడా ఉంటారు, వీళ్ళు చాలా అట్రాక్టివ్ కూడా ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే సాఫ్ట్నెస్, చాలా నమ్మి మోసపోతుంటారు. సో ఈ 2025లో మాత్రం ఒక్కసారి వెహికల్ కానీ హౌస్ కానీ పర్చేజ్ చేసే ముందు ఫస్ట్ అనలైజ్ చేసుకో మీ డేట్ ఆఫ్ బర్త్ టైం. ఎందుకంటే ఈ టైంలో ఈ రాశిలో కుజుడు నీచ స్థితి, అలాగే రాహు 11వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉంటాడు. కాబట్టి నీ కుజరాహు అంటే రాహు కుజుడు యొక్క అంగారక యోగం యొక్క సంవత్సరం ఇది. కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండొద్దు సార్ అనుకుంటే, నువ్వు శివయ్యకి నిత్యం కూడా గంధము తేనెతోటి అభిషేకం చేయటం మొదలుపెట్టు. నీకు కుదిరినప్పుడల్లా నెల చేస్తూనే ఉండు. అక్కడ స్వీట్ బూందీ పంచడం స్టార్ట్ చేయి. స్వీట్ బూందీ, మళ్ళీ లడ్డు కాదు. అంటే లడ్డు వేరే. ఇప్పుడు స్వీట్ ఐటెం ఏదైతే ఓపెన్గా ఉంటుందో అది శని కుజుడిని రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే లడ్డు రూపంలో కానీ ఒక ఆకారాన్ని ఇచ్చాం, ఒక స్క్వేర్ లాగా చేసే ఒక కలాకండో, లేదంటే ఒక మన ఏమంటాం స్వీట్ కావచ్చు, లడ్డు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే రాహు కుజుడిని రిప్రజెంట్ చేస్తాయి. ఈ చిన్న లాజిక్స్ ఉన్నాయి, పబ్లిక్ ఏంటంటే పాపం తెలియదు. అందుకనే మన తరఫు నుంచి రహస్యతంత్ర పరిహారాలు చెప్పటం, దానికి ఉన్న రీజన్, ఏ ప్లానెట్ ఉంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం. ఎందుకంటే ఏంద్రాయుడు ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మన ఒక కామెంట్స్లో నేను చూసా, ఏది ఎత్తి పెడితే అది చెప్తున్నావు అంటున్నా. నువ్వు నా దగ్గర రా, నువ్వు లైవ్లో డిబేట్లో రా, నువ్వు ఏ శాస్త్రం పట్టుకొని వస్తావురా,
నా దగ్గరికి వచ్చి నాకు చెప్పు, నీకు ఏది కావాలని నేను చెప్తాను. నేను ఆస్ట్రాలజీ మీద నీకు మాట్లాడమంటే నేను నాన్ స్టాప్ 10 hours మాట్లాడగలుగుతాను. న్యూరాలజీ మీద అయితే 24 hours మాట్లాడగలుగుతాను. నీకు తెలియని సబ్జెక్ట్ కూడా నేను నేర్పిస్తాను, నీ పుస్తకాలలో లేని కూడా నేను నేర్పిస్తాను. కాబట్టి ఏదో నేను ఈ మాట మాట్లాడేది రీసెర్చ్ చేయండి మాట్లాడండి. నేను అగ్నేశమిత్ర ఏదైనా రీసెర్చ్ చేసిన తర్వాతే అది 100% ఆ రెమెడీ పనిచేస్తుంది అంటేనే మన ప్రేక్షకుల ముందు తీసుకొస్తాం. అది చాలామంది ఇప్పటిదాకా చేసిన వాళ్ళకి అనుభవం ఉండొచ్చు రెమెడీస్. కాబట్టి ధనం నిలబడాలి గురువుగారు, ప్రతినిత్యం కూడా మనకి ధనం ఉండాలి, ధనం ఎక్కడ కూడా మనకి ఇబ్బంది రాకుండా ఉండొద్దు అంటే ఒకటే, ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా పెసర్లు నానబెట్టు, ఆ పెసర్లలో కొంచెం లైట్గా కొంచెం నెయ్యి దాంట్లో వేసి మంచి కలిపి అది గోమాతకు పెట్టు. ఇది ప్రతినిత్యం కూడా నువ్వు చేస్తుంటూ నీకు ధనం అనేది ఇంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ కర్కాటక రాశి వారు మనకి ఈ సంవత్సరం మరి వ్యాపారం కూడా ప్రతినిత్యం జరగాలి అనుకుంటే స్ట్రీట్ డాగ్స్కి ఏదైనా స్వీట్ ఐటెం ఫీడ్ చేయండి. కొంచెమే, ఎక్కువ వాళ్ళకి ఫీడ్ చేసినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. లేదనుకుంటేనేమో అది మనకి ఓల్డ్ సిటీలో కొంచెం అవి స్వీట్ బన్ను అట్లాంటివి దొరుకుతాయి, అవి కుదిరినప్పుడల్లా నువ్వు ఫీడ్ చేస్తూ ఉండు. అలాగే ఇంకోటి ఏంటంటే నువ్వు బొట్టు ధారణ చేసేటప్పుడు ఏం చేయంటే ఈ సంవత్సరం అంటే డైలీ పెట్టుకో, లేదంటేనేమో వెనస్డే ఫ్రైడే సాటర్డే 3 days అన్న పెట్టుకో. ఏం చేయాలంటే మన తేనె లైట్గా తేనె ఈ చేతితో ఇట్లా అద్ది దానిపైన నువ్వు కుంకుమ పెట్టుకున్నట్టయితే ఆ అట్రాక్షన్ పవర్ అనేది బాగుంటుంది, మనీ ఫ్లో అనేది ఆగదు మనకి. ఎందుకంటే తేనె కుజుడు ఇప్పుడు ఈ స్థానం ఉంది మనకి, ఈ స్థానం రాహు. అందుకని ఏంటంటే ఫస్ట్ చూడంగానే మన మస్తకనే చూస్తాం అన్నమాట, నీ అదృష్టం. సో అందుకనే అది నువ్వు తిలకం కూడా అలవాటు చేసుకో. ఎవరైతే వ్యాపారస్తున్నారు, ఎవరైతే ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఉన్నారో, ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే ఎక్కడైనా సరే కానీ టెంపుల్లో హోమం జరిగేటప్పుడు కట్టెలు స్పాన్సర్ చేయి. నెలకు ఒకసారి చేస్తావా, 2 నెలలకు ఒకసారి చేస్తావా, నీ చాయిస్. ఎందుకంటే కర్ర అనేది ఏంటిదంటే రాహు రిప్రజెంటేషన్. రాహు అనేది నేను ఎన్నో ఛానల్స్లలో, నా ఛానల్లో కానీ ఇతర ఛానల్లో కానీ చెప్తాను, శని భగవానుడు తండ్రి ఎప్పుడు ఆలస్యం చేయడు, కొడితే ఒకటే దెబ్బ కొడతాడు. ఆయన వచ్చాడు అంటే నీ కర్మ బాగుంది అంటే నీకు అనంతం ఇస్తాడు. శిక్షించేది ఉన్నా సరే కానీ ఎమ్మటే శిక్షిస్తాడు. ఆయన ఏదో నీకు ఆలస్యం చేసి ఇది చేసి ఎప్పుడు చేయడు ఆయన తండ్రి. చంపితే ఒకసారి చంపేస్తాడు కానీ నిన్ను ఇట్లా దినదినంకి ఇబ్బంది పెట్టాడు. ఆ దినదినం ఇబ్బంది పెట్టేది ఎవరంటే నెగిటివ్ రాహు. సో అందుకనే ఏంటంటే రాహుని కంట్రోల్ చేసేది ఎవరంటే ఇద్దరు, చంద్రుడు కుజుడు. సో నేనేమంటున్నా, హోమంలో ఏంటిది అగ్నికి వాడతాం కదా, సో అగ్ని దహనం అవుతుంది కదా. సో రాహు అక్కడికి వెళ్ళి కుజుడు ఆధీనంలోకి వస్తున్నాడు కదా, నీకు ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు రావు. రాహు కంట్రోల్ ఉంటే ఎవరికైనా జాబ్లో ఎలాంటి ఇష్యూస్ రావు. అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉన్నారో, నువ్వు ప్రతినిత్యం కూడా నీకు కుదిరినప్పుడల్లా కొంచెం నెయ్యి ఏదైనా టెంపుల్లో దీపారాధనకు కానీ హోమానికి కానీ నువ్వు ఇస్తూ ఉన్నట్టయితే చాలా అద్భుతంగా గవర్నమెంట్ రిలేటెడ్లో కూడా దీంట్లో కూడా రావు, ఇష్యూస్ రావు. మళ్ళీ దీనికి కూడా ఏమైనా క్వశ్చన్ వేయొచ్చు, ఇదేంది నెయ్యి ఇస్తే నాకు గవర్నమెంట్ జాబ్లో రావా అంటే ఇక్కడ మనం ఏమవుతుందంటే ఎప్పుడైతే నెయ్యి నువ్వు దీపారాధనకి ఇస్తున్నావా, లేదనుకుంటేనేమో హోమానికి ఇస్తున్నావా. దీపారాధన మ్యాక్సిమం అయితే ఇత్తడి దాంట్లోనే చేస్తాం. సో రవి బలం పెరిగిందా, నీకు గవర్నమెంట్ రిలేటెడ్లో ఎలాంటి ఇష్యూస్ రావు. అలాగే అగ్ని అంటే అగ్ని అక్కడ వెలిగించారు, ఆ వెలిగించినప్పుడు ఏమైంది, అక్కడ దూది వాడి మళ్ళీ దాంట్లో అగ్ని కూడా వచ్చింది. సో నీకు రవి వచ్చాడు, శుక్రుడు వచ్చాడు, కుజుడు వచ్చాడు. సో వీళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు, కుజుడు వచ్చినప్పుడు అధికారం వచ్చింది, రవి వచ్చినప్పుడు ఆరోగ్యం వచ్చింది, పరిచయాలు వచ్చినాయి. అలాగే శుక్రుడు వచ్చినప్పుడు అందరు ప్రేమ ఆప్యాయతతో నీకు దగ్గర అవుతారు. ఇది రీజన్ బిహైండ్ ద ఎవ్రీ రెమెడీకి ఏదో ఒక రీజన్ నాకు ఉంటుంది ఖచ్చితంగా, ఏదో నోటికి వచ్చినట్టు చెప్పడం కాదు, అది రీసెర్చ్డే అది. కాబట్టి ఇది గవర్నమెంట్ జాబ్. ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నామో, విదేశీయానానికి నిత్యం కూడా ఏదో ఒక ఆటంకం వస్తుంది గురుగారు అంటే మీరు ఒక పని చేయండి, పెరుగన్నము 2 quantities తీసుకోండి. అంటే పర్టికులర్ మండే రోజు ఏం చేయండి అంటే మంచి మన ఇంట్లోనే పెరుగు మళ్ళీ బయటికి వెళ్ళి తేవద్దు, మన ఇంట్లో పాలు తీసుకొని మంచి తోడేసుకొని సోమవారం రోజు మంచిగా పెరుగన్నం కలుపుకొని నీ మనసులో ఒక కోరుకో. ఆ రెండింటిని ఏం చేయాలంటే 2 భాగాలు చేసుకో, 2 బాక్సులలో పెట్టుకో. ఒక బాక్స్లో ఏం చేయాలంటే లైట్ కుంకుమ పువ్వే, ఒక దాంట్లో కుంకుమ పువ్వు ఒక రెక్కున్నాయి, ఒక దాంట్లో ఏంటంటే లైట్ పసుపు. ఈ 2 తీసుకొని వెళ్ళు. ఏదైతే కుంకుమ పువ్వు వేసిన అన్నం ఉందో అది మంచిగా నీ కొడుక, నీ బిడ్డన, నీ తమ్ముడా, నీ అక్కన, ఎవరైనా సరే కానీ వాళ్ళకి మంచి విదేశీయాన యోగం ఉండాలి తండ్రి, ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మంచి హ్యాపీగా ఉండాలి, అలా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకొని శుక్రవారం రోజు ఆ యొక్క ఏదైతే కుంకుమ పువ్వు వేసిన అన్నంతో అభిషేకం చెప్పి ఏదైతే పసుపు వేసిందో అది గోమాతకు పెట్టు. ఆటోమేటిక్ నీకు ఇక్కడ శుక్రబలం, చంద్రబలము, అలాగే రాహు కూడా అద్భుతంగా రిజల్ట్ ఇస్తాడు. కుదిరితే ఏంటంటే నల్ల శివలింగం ఉంటే ఇంకా ఎక్సలెంట్. సో అది ప్రయత్నం చేయండి. ఎవరైతే వివాహం ఆలస్యం జరుగుతుంది అనుకుంటే మీరేం చేయండి అంటే కనీసం 7 weeks కంటిన్యూ చేయండి. చెరుకు రసంతో అభిషేకం చేయించండి. అక్కడ గుళ్ళోకి గంధం వాడటానికి ఇచ్చేసేయండి.
మీ చేతులతోటే ఒక బాక్స్ తీసుకొని 50 రూపాయలు 100 రూపాయలు ఏదో తీసుకొని ఆ చెరుకు రసంతో అభిషేకం చేయించి అన్ని ఆటంకాలు తొలగిపోవాలి తండ్రి, కుజదోషం ఉందా, రాహు పీడ ఉందా, లేదనుకుంటే శుక్రుడు పీడించబడుతుందా, లేదా సప్తమ స్థానంలో ఏదైనా నెగిటివ్ గ్రహాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా వెళ్ళిపోయి నా బిడ్డకి కానీ నా తమ్ముడికి కానీ మంచి వివాహం జరగాలి, ఆ వివాహం ఎక్కువ రోజులు మనకి మంచి బాండింగ్ ఉండాలని చెప్పి ఆ తండ్రిని కోరుకొని ఒక 7 వీక్స్ చేయండి. తర్వాత మ్యారేజ్ అయిపోయాక కూడా ఈ సంవత్సరం మొత్తం చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరిలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే చెరుకు అనేది రాహుని పాజిటివ్లోకి తీసుకొస్తుంది, రవి ఉచ్చస్థితి ఫలితాన్ని ఇస్తుంది. అంటే సింహరాశిలో ఉన్న రవి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో అలాంటి రిజల్ట్ ఇస్తుంది. అంటే మంచి కుటుంబం నుంచి నాకు రావాలి సంబంధం, అది అక్కడ మనం చేయటం వల్ల. సో దాంట్లో కూడా చెరుకు రసం, ఇది గంధం ఇస్తున్నాం, గంధం ప్లాస్టిక్లో పెట్టిస్తున్నాం, గాజు బాటిల్ ఇస్తున్నామా, ఇది కూడా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను ఏమన్నా రెడీమేడ్ కొనుక్కోండి, అది ప్లాస్టిక్ డబ్బానే వస్తుంది. ప్లాస్టిక్ ఏంటిది, బుధుడు. ఇది నేను ఎందుకంటే ఇది లాజిక్ చెప్పటం, ప్లానిటరీ చెప్పటం ఏంటంటే ఇది అడ్వాన్స్ ఆస్ట్రాలజీ, అది ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అమిత్రాజ్ ఏం చెప్తున్నాడు. అదే పాతల్లో రెగ్యులర్గా ఏదో పుస్తకాలు చదివి ఉన్నోళ్ళకి అది అర్థం కాదు, ఏంటిది ఇదేంటిది అదేంటిది అని. ఇప్పుడు ప్రతిది కూడా మనకి జ్యోతిష శాస్త్రంలో చెట్లను కూడా ఒక్కొక్కటి ఇచ్చారు. ఇప్పుడు శని 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 అని అందరు భయపడతారా? మనకి దసరా రోజు మనం ఏమి ఇచ్చుకుంటాం బంగారం అని చెప్పి, జమ్మి చెట్టు ఎవరిది, శనిది. మరి ఆ రోజు బంగారం అని చెప్పి ఆ తండ్రిదే ఇచ్చుకొని మనం అంటే అభివాదన చేసుకుంటాం, అంటే గలమిలాయిస్తాం మనం 3 సార్లు. మరి ఆ రోజేమో బంగారం అనుకుంటాం శనిదేవుడిని, మళ్ళీ మిగతా రోజులేమో రౌడీలా అంటే ఒక విలన్ లాగా చూస్తారు. అంటే ఆ పర్సెప్షన్ అనేది యూట్యూబ్లో అందరు ఇట్లా క్రియేట్ చేశారు. కానీ అదేం లేదండి. ఆ తండ్రిని మనస్ఫూర్తిగా ఆయన యొక్క తండ్రిని ఆరాధన చేయగలిగితే, ఆయన నియమాలు మనం పాటించగలిగితే, ఆయన నియమాలు ఏంది, ఎవరు మోసం చేయకరాబోయి నీ పని నువ్వు చేసుకో అప్పుడు దాగట, ఎవరిని మోసం చేయకు, మీ పెద్దన్నతోటి రిలేషన్ మంచిగా ఉంచుకో. ఎందుకంటే నీ పెద్దన్న వీళ్ళ రిప్రజెంటేషన్ ఎవరంటే శని. అలాగే నీకన్నా కింద వ్యక్తులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టకు, వాళ్ళని మంచి చూసుకో. శని నీకు ఏం చేయడు. 7 నాటి శని అయితే ఏంటి, అర్ధాష్టమ శని అయితే ఏంటి, ఏదైనా. ఒక చిన్న కన్క్లూజన్ నేను ఒకటి చెప్తాను, ఇది మనం క్లోజ్ చేసే ముందు, ఎందుకంటే పబ్లిక్ అర్థం కావాలి. ఇప్పుడు నా దగ్గరకు వస్తారు క్లయింట్స్ వచ్చి కలిసేటప్పుడు, గురుగారు నాకు అర్ధాష్టమ శని స్టార్ట్ అయింది, లేదా 7 శని స్టార్ట్ అయింది నాకు, లేదంటే శని మహాదశ స్టార్ట్ అయింది. సో ఇంతకుముందు నేను పలానా ఒక ఆయన కన్సల్ట్ అవుతే ఆయన ఒకటే అన్నాడు, హనుమాన్ చాలీస చదవండి, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయండి అన్నాడు. ఎందుకు అక్కడ చెప్తుంది ఏంటిది, పబ్లిక్ అర్థం కాదు ఏంటంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేయి కాదు, ఆంజనేయ స్వామి లాగా అలవాటు చేసుకో. స్వామి భక్తి అంటే నీ వృత్తిలో ఆ తండ్రి ఎంత నిష్టగా ఉన్నాడో అలాగుండు. అలాగే ఆ తండ్రి నీ ఓనర్ ఏ పని చెప్పినా చిరాకు తెచ్చుకోకు, ఇరిటేట్ కావటం, 10 సార్లు నాకే చెప్తావా. హనుమంతులు వారు ఇప్పుడు అని అన్నారా? ఆయన జీవితంలో ఇప్పుడు కానీ సంజీవని తీసుకురా, పాతాళానికి ఎక్కడ పోవాలో ఏం తెలియదు, రామనామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఆయనే దారి చూపిస్తాడన్న నమ్మకం, ఆ పాజిటివ్నెస్ చూడండి. అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఈయన దగ్గర ఏం లేదు, అష్టసిద్ధులు నవనిధులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏంటంటే ఒకటే జిమ్లలో ఫిజికల్గా చూపించడానికి హనుమంతులు వారిని చూపిస్తారు. అరే అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకి మాత, నీకు విద్య కావాలన్నా విద్యా బుద్ధి, అరే దోహ స్టార్ట్ చేసేటప్పుడు బుద్ధిహీనతని జానకి సుమరో పవన కుమార బలబుద్ధి విద్యా దేహు మోహే. అరే ఇక్కడ బలం ఇస్తుండు, బుద్ధి ఇస్తుండు, నీకు అర్థం కావట్లేదు. ఆయన బిహేవియర్ అడాప్ట్ చేసుకో. నీ పని నిత్యం శని మహాదశ స్టార్ట్ అయినప్పుడు శని భగవానుడు ఒకటే, బద్ధకం చేయకు, నిత్యం నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, ఎవరితోటి ఎక్కువ మాట్లాడకు, నీ పని నువ్వు సైలెంట్ చేసుకో, నియమంతో చేసుకో, ఒక నియమం నిబంధన పెట్టుకో. ఇప్పుడు హనుమంతుల వారు అంతమంది ఉన్నా ఆయన ఎవరితోటి వినకపోయేది. సజెషన్ సుగ్రీవుడు ఉన్నాడు, శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు, విభీషణుడు అయితే తర్వాత వచ్చారు, జాంబవంతులు ఉన్నారు. వీళ్ళే మిగతా నెగిటివ్ థాట్స్ ఆయన ఎప్పుడు వినకపోయేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఆ హోటల్లో కూర్చొని డిస్కషన్, వాడి గురించి వీడి గురించి. ఎందుకు రావే, నీ పని నువ్వు చేసుకోరాదు, నీ పని నువ్వు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే ఏంటంటే గుడికి వెళ్ళి రావటం, నేను అన్నాను కదా, ఇప్పుడు నువ్వు గుడికి కాలినడకన వెళ్ళి రావటం వల్ల ఎట్లా వెళ్ళావో అట్లనే రమ్మంటాం. మనకు మధ్యలో ఎక్కడ ఆగొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, అట్లా రా. అప్పుడు ఏమవుతుందంటే వెళ్ళేటప్పుడు రాహు ఎనర్జీ తీసుకెళ్తాం, నడిచేటప్పుడు, వచ్చేటప్పుడు కేతు ఎనర్జీని తీసుకొని వస్తాం. ఎందుకంటే రాహు అశుభగ్రహాలకు అధిపతి, కేతు శుభగ్రహాలకు అధిపతి. కలియుగంలో రాహుకేతుని బ్యాలెన్స్ చేసుకుంటే నీకు అన్ని గ్రహాలు బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి ఈ డీప్ అనలైజేషన్ అనేది మనం ఎప్పుడు చెప్తామంటే కన్సల్ట్ అయినప్పుడు, నేను కావచ్చు, వేరే వాళ్ళు మహానుభావులు ఎంతోమంది గురువులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏంటంటే డెప్త్ అనలైజేషన్ ఒక టైం తీసుకొని రా. మళ్ళీ ఇంకోటి,
నేను ఈ రెమెడీలు చేయను నాకు నమ్మకం లేదు అనుకుంటే ప్లీజ్ రావద్దు. ఎందుకంటే టైం వేస్ట్. పరిహారాలు చేయాల్సిందే, ఒక రత్నధారణ చేసుకోవాల్సిందే. ఆ రత్నం కూడా మేము బెనిఫిట్స్ చెప్తాను. నేను మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. నేను మీకు ఎవరికైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పుడు, మీకు చేసి చూడండి ఎవరైనా సరిగా. ఏ రాశి అనే సంబంధం లేదు, షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు, థైరాయిడ్ నా కంట్రోల్లో ఉండట్లేదు గురువుగారు అనుకున్న వాళ్ళు ఎవరైనా, ఏ రాశి అయినా పర్లేదు. మూన్ స్టోన్ శ్రీలంకది వస్తుంది, చంద్రకాంతమణి అంటాం మూన్ స్టోన్. ఈ మూన్ స్టోన్ మినిమం 6 క్యారెట్స్ తీసుకొని దీన్ని మంచిగా శుద్ధి చేసి కుడి చేయి చూపుడు వేలికి వెండిలో కానీ ధారణ చేసినట్టయితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మెడిసిన్ కూడా తీసుకో. కానీ చాలామందికి ఏంటంటే మెడిసిన్ తీసుకున్నా కంట్రోల్ ఉండదు. నేను చెప్తున్నాను ఇది వేసుకొని నువ్వు మెడిసిన్ తీసుకో, విత్ ఇన్ 2 monthsలో నువ్వే నాకు చెప్తావు కామెంట్ రూపంలో. ఇది పక్కా. ఇది మెడికల్ ఆస్ట్రాలజీ కూడా ఉంది మనకి. కాబట్టి ఏదో రత్నాలు అమిత్రాజ్ ఉత్తానే అమ్ముకోవటానికి కాదు. నేను అంటా నా దగ్గర కొనుక్కు ఎక్కడైనా కొనుక్కోపో, నాకు అవసరమే లేదు. నేను రాయటం నా బాధ్యత. నీకు అవసరం ఉంటే దాని విధి విధాన ప్రాణప్రతిష్ఠ ఆవాహన, అధిష్టాన దేవత ఆవాహన చేయాలి, దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయాలి, దాని పర్టికులర్ నక్షత్రంలో మనం ఒక రత్నాన్ని చేపియాలి. అప్పుడు వాళ్ళకి అదృష్ట రత్నం అవుతుంది. అది అంతవరకు అది ఒక రత్నమే. దానికి అదృష్టం తోడు చేయాలంటే కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఆ ప్రక్రియ చేసి మనం అగ్నిశమిత్రాజ్ ఒక 1 weekలో ఏమంటే నా దగ్గరికి వచ్చి నాకు ఇచ్చేయండి సార్ అంటే నేను రెడీమేడ్గా ప్రాసెస్ ఉంటుంది. అంటే అలా ప్రాసెస్. ఇప్పుడు మణికంఠ గారు ఉన్నారు, ఇప్పుడు మీ ప్రొఫెషన్ ఏంటి? ఇంకో ఆయన వచ్చాడు మణికంఠ, ఆయన బిజినెస్. ఇంకో ఆయన వచ్చాడు స్టాక్ మార్కెట్. ఇంకో ఆయన వచ్చాడు ట్రేడ్, మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కావచ్చు. అందరి ప్రాబ్లం ఒకటి కాదు కదా. అప్పుడు మన జాతకం చూసి ఎలాంటి స్టోన్ ఏంటిది, ఎలాంటి పరిహారాలు, టోటల్ డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ కన్సల్టేషన్ కూడా రాశి చూసుకోండి. కానీ 2025లో మీ జాతక చక్రం కూడా ఒకసారి చూయించుకొని తప్పకుండా ఇంకా బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. స్క్రీన్ మీద చూస్తుంది ఇది ధనరక్ష యంత్రము. ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఇది కాళమణి మీద మనం నిర్మించాం. ఇది టోటల్ కూడా మంత్రోపచారణం దీని మీద నిర్మించడం జరిగింది. ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా చేపించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి. అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఇది ఈ పద్ధతిలో. సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి. చిన్నది ఇది బుధమణి అంటాము. ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి. ఈ కాళమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి. ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా. ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి. ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి, లేదా దీని కింద పెట్టుకున్నా పర్లేదు. సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి. లిమిటెడ్ స్టాకే ఉంది. మళ్ళీ మనం స్టాక్ ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. కానీ 100% 2025లో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది, ఆ ధనాకర్షణ కలుగుతుంది, ధనరక్ష కూడా కలుగుతుంది. కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు, ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలనే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నేను చెప్పాను కదా దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ 3200 రూపీస్ మాత్రమే దీని కాస్ట్.